ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు గ్రామీ అవార్డు గురించి 67వ గ్రామీ అవార్డ్స్ సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. దీని నెంబర్ 67వ గ్రామీ అవార్డు. దీంట్లో మేజర్గా 4 అంశాలు ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడతాను. 67వ గ్రామీ అవార్డుని ఫిబ్రవరి మంత్ 2025లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అమెరికాలోని లాస్ ఏంజల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. crypto.com అరేనా అనేది ప్లేస్. crypto.com అరేనా అనే ప్లేస్ లాస్ ఏంజల్స్ ఫేమస్. ఆ crypto.arena లాస్ ఏంజల్స్లో గ్రామీ అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మెయిన్గా నేను మేజర్ ఏరియాస్ 4 అంశాలు మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతాను. ఏదంటే 4ట్లో ఆ ఇయర్స్, ఆ పర్టికులర్ అవార్డుకు ఉన్న ఇంపార్టెన్స్ 4 ఉంటాయి. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ ఉంటుంది. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఆ సంవత్సరంలో రికార్డ్ ఆఫ్ ది ఇయర్ 1. 2 ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ 2. 3 సాంగ్ ఆఫ్ ది ఇయర్, ఆ ఇయర్లో సాంగ్ ఆఫ్ ది ఇయర్. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్. ఇది 4. ఈ 4లో ఎవరికి వచ్చింది, దేనికి వచ్చింది అనేది రికార్డ్ ఆఫ్ ది ఇయర్. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ నాట్ లైక్ అస్, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. నాట్ లైక్ అస్. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయవద్దు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నాట్ లైక్ అస్ రికార్డ్ ఆఫ్ ది ఇయర్. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కౌబాయ్ కార్టర్. కౌబాయ్ కార్టర్కి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ నాట్ లైక్ అస్. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే ఉందో సేమ్ నాట్ లైక్ అస్ ఇంగ్లీష్లోనే మనం అబ్జర్వ్ చేయగలగాలి. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ గ్రామీ అవార్డులో ఎవరికి వచ్చింది? చాపెల్ రౌన్. ఉమెన్ పేరు చాపెల్ రౌన్, ఉమెన్ పేరు. అంటే గ్రామీ అవార్డులో 4 మేజర్గా ఉంటాయి. 1 రికార్డ్ ఆఫ్ ది ఇయర్, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, సాంగ్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? ఈ క్రింది వాటిలో 67వ గ్రామీ అవార్డుకి సరికానిది ఏది? అప్పుడు ఎక్కడ మారుస్తాడు? రికార్డ్ ఆఫ్ ది ఇయర్ దగ్గర అయినా మారుస్తాడు, లేదంటే ఆ పర్టికులర్ ఆల్బమ్ పేరైనా మారుస్తాడు. నాట్ లైక్ అస్. మ్యాచింగ్లో కూడా మనకు అడగడానికి పాసిబిలిటీ ఉంది. అందుకనే మన కీవర్డ్స్ రికార్డ్ దేనికి, ఆల్బమ్ దేనికి, సాంగ్ దేనికి, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అంటే పేరే ఉంటుంది. చాపెల్ రౌన్ ఉమెన్కి వచ్చింది. అయితే ఒక్కొక్క దానికి ఇచ్చిన వాటిలో విన్నర్ ఎవరు, వాళ్ళ పేర్లు, ఈ 4టికి మాత్రమే మాట్లాడతాను నేను. మళ్ళీ నేషనల్ లెవెల్కి గ్రామీ అవార్డు మన భారతదేశానికి ఎవరికి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఎవరికి వచ్చింది, అది సపరేట్ వీడియోలో మాట్లాడతాను. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ దేనికి వచ్చింది? మనకు నాట్ లైక్ అస్ అనే అంశానికి వచ్చింది. నాట్ లైక్ అస్, నాట్ లైక్ అస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి విన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు? కెండ్రిక్ లామర్. ఇక ఈ కెండ్రిక్ లామర్ అనే అతను మేల్ పేరు, పురుషుని యొక్క పేరు. కెండ్రిక్ లామర్కి నాట్ లైక్ అస్ రికార్డ్ ఆఫ్ ది ఇయర్గా వచ్చింది. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ దేనికి వచ్చింది? కౌబాయ్ కార్టర్కి వచ్చింది. అయితే దాంట్లో విన్నర్ ఎవరు? విన్నర్ బియోన్స్. బియోన్స్ మహిళా పేరు, బియోన్స్ మహిళా పేరు. ఇంగ్లీష్లో అయితే BEYONC. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్త, బయోన్స్ అంటాడు, బియోన్స్ అంటాడు. ఈ ఉమెన్ పేరు ఆ సినిమాలో. ఈమె చాలా ఇంపార్టెంట్ అన్నట్టు బియోన్స్, ఎందుకంటే వీటికి నామినేషన్స్ బాగా 11 వరకు వచ్చినాయి. లైక్ ఇది చాలా ఫిల్టరింగ్ అయింది ఈ ఉమెన్, బియోన్స్ ఉమెన్. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్. సాంగ్ ఆఫ్ ది ఇయర్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, నాట్ లైక్ అజ్ అని. ఆ సాంగ్ రైటర్ ఎవరంటే కెండ్రిక్ లామర్. కెండ్రిక్ లామర్, జాగ్రత్తగా ఉండాలి మనకు. నెక్స్ట్ బెస్ట్ న్యూ ఆర్టిస్ట్. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ ఎవరికి వచ్చింది అంటే ఉమెన్, చాపెల్ రౌన్. ఇవి మనకు మేజర్ 4. 67th గ్రామీ అవార్డు సరి అయినది ఏది, సరికాంది ఏది, మ్యాచింగ్లో క్వశ్చన్ అడగవచ్చు, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ ఏ మూవీకి వచ్చింది డైరెక్ట్గా అడగవచ్చు.
ఇక సాంగ్ ఆఫ్ ది ఇయర్ డైరెక్ట్గా అడగచ్చు, ఆర్టిస్ట్ నేమ్ డైరెక్ట్గా అడగచ్చు. ఈ విధంగా మనం చదివేటప్పుడే క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మనం అండర్స్టాండ్ చేసుకొని కనుక వెళ్తే విత్ ఇన్ 10 సెకండ్స్ రీజనింగ్ అర్థమెటిక్ అంటే తక్కువ టైంలో జిఎస్ని మనం ఆన్సర్ పెట్టచ్చు.